నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను కార్తిక్. ప్రాజెక్టులకు బడ్జెట్లో పరిమితమైన కేటాయింపులు ఉంటాయని, అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడుగుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీ మేరకే నిధులు ఇవ్వాలని కోరుతున్నట్లు సీఎం చెప్పారు. మెట్రో తెచ్చానన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నిధులు అడుగుతున్నా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక కేంద్ర మంత్రులు హైదరాబాద్ వచ్చి సమీక్షలు పెడితే కిషన్ రెడ్డి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కేసీఆర్ బాధపడతారని కిషన్ రెడ్డి రాలేదా? పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సమీక్ష పెడితే ఎందుకు రాలేదు? ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన ప్రాజెక్టులు తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. హైదరాబాద్ అభివృద్ధిని ఇతర ప్రాంతాలకు విస్తరించాలని తాము భావిస్తున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర నిధులపై చర్చకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సిద్ధం కావాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే ఢిల్లీ వెళ్లినా రాష్ట్రానికి పైసా ఉపయోగం ఉండడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్కు మీడియాతో చిట్చాట్లో మాట్లాడిన రేవంత్ 39 సార్లు కాదు 99 సార్లు వెళ్లిన ప్రతిసారి రాష్ట్రానికి కావాల్సిన అంశాలు క్లియర్ చేసుకుని వస్తున్నారని బదులిచ్చారు. గులాబీ దళపతి కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడాన్ని ప్రస్తావిస్తూ జీతభత్యాలు తీసుకుని పనిచేయని వ్యక్తి కేసీఆర్ అంటూ కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో అప్పులు తప్పులు తప్ప ఏమీ చేయలేదని రేవంత్ మండిపడ్డారు. కేసీఆర్ తప్పులు అప్పుల మీద కాగిచ్చిన నివేదికను అసెంబ్లీలో పెడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి మాట చెల్లుబాటు కావడం లేదని, తన సొంత మనుషులను పోస్టులు ఇప్పించుకోలేని దుస్థితిలో రేవంత్ ఉన్నారని కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డి జుట్టు ఢిల్లీలో ఉందన్నారు. ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరవుతారని చెప్పారు. 2 జాతీయ పార్టీలది ఒకటే ధోరణి అంటూ 2 రాష్ట్రాలపై పెత్తనం చలాయిస్తున్నాయని ఆరోపించారు కేటీఆర్. రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే 4 బ్రోకర్లు చెరువు సికం భూములు కొనే పనులు తిరుగుతున్నారని, ఆ అతిపెద్ద కుంభకోణానికి తెరలేపబోతున్నారని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఖాళీ అవుతున్న 5 ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతిలు అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. నామినేషన్లు వేసిన అభ్యర్థులు పార్టీ హైకమాండ్కు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షం సిపిఐకి 1 ఎమ్మెల్సీ స్థానం ఇచ్చింది. సిపిఐ అభ్యర్థిగా నల్లగొండకు చెందిన సీనియర్ నేత నెల్లికంటి సత్యం నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ స్థానం కల్పించకపోవడాన్ని నిరసిస్తూ మైనారిటీ నేతలు కామారెడ్డిలో ధర్నా చేపట్టారు. తక్షణమే మైనారిటీలకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మైనారిటీల సత్తా చూపిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం తరపున నిర్వహించనున్న ఇఫ్తార్ విందును బాయ్కాట్ చేయాలని పిలుపునిచ్చారు. మైనారిటీలు తమ పదవులకు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని తీర్మానం చేశారు. అపరిష్కృత సమస్యల పరిష్కారానికి ఏపీలో అంగన్వాడీలు కథం తొక్కారు. పిడికిల్ని బిగించి ఎక్కడికక్కడైనా నిరసన నినాదాలతో హోరెత్తించారు. చెలో విజయవాడకు పిలుపునిచ్చిన అంగన్వాడీలను ఎక్కడికక్కడ కూటమి ప్రభుత్వం అణిచివేసేందుకు ప్రయత్నించింది. అయినా కూడా అంగన్వాడీలు వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వ నిర్బంధాలను అధిగమించి వేలాది మంది అంగన్వాడీ వర్కర్లు విజయవాడకు చేరుకున్నారు. కనీస వేతనం, గ్రాడ్యుటీ అమలు, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలన్న ప్రధాన డిమాండ్తో ఆందోళనకు దిగారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను చంద్రబాబు మర్చిపోయారని మండిపడ్డారు. యాప్ల ద్వారా భారం వేస్తున్నారని, జీతాలు పెంచాలని అడిగితే ముఖం చాటేస్తున్నారని వాపోయారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ముక్త కంఠంతో హెచ్చరించారు అంగన్వాడీ వర్కర్లు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా గుర్తించాలని, గ్రాట్యుటీ అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని,
మహిళా దినోత్సవం రోజుని చంద్రబాబు నాయుడు గారు మహిళలకు వరం కింద గ్రాట్యుటీ ప్రకటించారు. కానీ అది గతంలో గ్రాట్యుటీని మార్పు చేసి గతంలో 1,20,000 టీచర్కి 60,000 ఆయాతో రిటైర్మెంట్ బెనిఫిట్గా ఇచ్చిన దాన్ని గ్రాట్యుటీ కింద మార్చి ₹1,00,000 టీచర్కి 40,000 ఆయా కింద చేసి మమ్మల్ని మోసం చేశారు. ఇది కరెక్ట్ కాదు. అనంతపురం నుంచి విజయవాడలో తలపెట్టిన ధర్నాకు వెళ్తున్న అంగన్వాడీ మహిళలపై పోలీసులు దాష్టికానికి దిగారు. వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్లో అంగన్వాడీ కార్యకర్తలపై అమానుషంగా ప్రవర్తించారు పోలీసులు. ఈ క్రమంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్వాడీ కార్యకర్తలు నినాదాలు చేశారు. వేతనాల పెంపు సహా 10 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు అంగన్వాడీ కార్యకర్తలు. ఎవరైనా దిగద్దండి, అందరూ ఇట్లా కూర్చోండి. అందరూ మనకు కూడా చెల్లి ఉన్నాయి, మనం కూడా వేలు చేస్తాం. సార్ వాళ్ళు తీస్తే మనం తీయలేమా? అంతే ముద్దాకలేం పోవు, అవేం 50,000 జీతం ఏం కాదు. అనకాపల్లి జిల్లా చోడవరంలో చెరుకు రైతులు పడుతున్న కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు. 25,000 మంది చెరుకు రైతులు షుగర్ ఫ్యాక్టరీ మీదే ఆధారపడి బతుకుతుంటే ఇప్పటి వరకు ఒక్క పేమెంట్ కూడా చేయలేదని వైఎస్ఆర్సీపీ నేతలు వద్దవాపోయారు. రైతులు ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే చెరుకు రైతులకు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు బొత్స. ఈ నాయకులు, అధికార పార్టీలో ఉన్న నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు చాలా ఇప్పటికైనా ఆలోచన చేస్తే బాగుంటుంది. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, మీకు రైతులకు న్యాయం చేయాలనుకుంటే, జరిగిన నష్టం జరిగింది, ఇప్పుడైనా సరే ఇమీడియట్గా 35 కోట్లు రిలీజ్ చేయండి. రైతుల బకాయిల ముందు తీర్చండి. ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వండి. రాబోయే ఇంకా 10-15 రోజులు ఏదైతే మిగిలిందో ఆ చెరుకుందో రైతులు చెప్తున్నారు. ఇప్పుడు ఆ చెరుకు ఆడి రైతులను ఆదుకోండి. కూటమి ప్రభుత్వ పాలనలో పాడి రైతులు నష్టపోతున్నారని, పాలకు గిట్టుబాటు ధర రాక పశువులను అమ్ముకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. కూటమి సర్కార్ ప్రైవేట్ డైరీలకు మాత్రమే మేలు చేస్తోందని ఆరోపించారు ఆయన. అమూల్కు పాలు పోయొద్దని రైతులను బెదిరిస్తున్నారని చెప్పారు. ప్రైవేట్ డైరీస్ ఏం చెప్తే అదే రేటు, ఇంత రేట్లు మేము కడతాము అంటే అంతే రేటు. ఇందులో ఇంత ఎస్ఎన్ఎఫ్ ఉంది, లేదు ఇంత ఫ్యాట్ పర్సెంట్ ఉంది అని వాళ్ళు ఏది చెప్తే అదే పద్ధతి తప్ప అడగటానికో లేకపోతే ప్రశ్నించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి మళ్ళీ ఈరోజు పాడి రైతు వస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా విద్యార్థులను నిన్న ముంచుతోందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా యువత పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసేటువంటి దానికి పిలుపునిచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఇప్పటికీ దాదాపు ఇంకా 4,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాల్సినటువంటి పరిస్థితుల్లో వారి తల్లిదండ్రుల పక్షాన, పిల్లల పక్షాన, విద్యార్థుల పక్షాన ఈ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టాలన్నటువంటి ఉద్దేశంతో రేపు 12వ తారీఖున ఒక రిప్రజెంటేషన్ అన్ని జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్లకు అందించేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను సీఎం చంద్రబాబు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి శైలజనాథ్. విద్యార్థులు, యువత సమస్యలపై సర్కార్ను నిద్రలేపడం కోసమే 12న యువత పోరు పేరిట ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. కనుక మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, అప్పుల్లోనే మిగిలిన్నాయి, మీకు వడ్డీ డబ్బులు కూడా మిగులుతాయి. ఎందుకంటే మీరు వడ్డీ చాలా కడుతున్నాం అంటున్నారు కదా, వడ్డీ కూడా 7 లక్షల కోట్లు మిగిలిపోయాయి. సంపద లేదనే మాట కాదు, మాట మీద నిలకడ లేనితనం తప్ప ఇంకోటి కారణం సంగతి ఇక్కడ నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఉద్యోగ కల్పన అంటే ఎట్లా ఉంటుందో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని
మీకే ఇబ్బంది లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడండి. ఉద్యోగాల కల్పన, యువకుల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో వాళ్ళు మీకు సలహా ఇస్తారు. కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థులు తల్లిదండ్రుల జీవితాలతో చెలగాటమాడుతుందని ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలు. ఫీజు రీయింబర్స్మెంట్కు బడ్జెట్లో అరకొరగా నిధులు కేటాయించారని, ఆ బకాయిలను ఎప్పుడు ఇస్తామో కూడా చెప్పలేని దయనీయ స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని వారు విమర్శించారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం హల్చల్ చేసింది. టీడీపీ నేతల ఆదేశాలతో అక్రమ కేసుల పర్వం కొనసాగుతోంది. ఏలూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నానిపై అక్రమ కేసు బనాయించారు దెందులూరు పోలీసులు. కామిరెడ్డి నాని విధులకు ఆటంకం కలిగించాడంటూ రివర్స్ కేసులు పెట్టారు పోలీసులు. హెడ్ కానిస్టేబుల్ హమీద్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు దెందులూరు ఎస్ఐ శివాజీ. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు కామిరెడ్డి నానిపై 7 అక్రమ కేసులు నమోదయ్యాయి. రెడ్ బుక్ పాలన కూటమి ప్రభుత్వ విధానమా అని ప్రశ్నించారు మాజీ మంత్రి విడుదల రజని. చిలకలూరిపేటకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ రాకేష్పై అక్రమ కేసు పెట్టారని ఆమె మండిపడ్డారు. 9 నెలల పాలనలో సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదని విమర్శించారు ఆమె. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను, కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టడమే దాని యొక్క ముఖ్య లక్ష్యమట. ఇదే కూటమి ప్రభుత్వం యొక్క విధానమట. మరి దీన్ని అమలు చేయడమే వారి ముందున్నటువంటి లక్ష్యమట. దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిస్టుల మీద, ఫాలోవర్స్ మీద, నాయకుల మీద వరుసబెట్టి అక్రమ కేసులు పెట్టి ఇల్లీగల్ అరెస్టులు చేసి జైళ్ళ పాలు చేస్తారట. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం వరికుంట్ల మండలం జ్యోతి కాశీనాయని క్షేత్రంలోని కట్టడాల కూల్చివేతకు రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు పి రవీంద్రనాథ్ రెడ్డి. ఇటీవల కూల్చివేతకు గురైన కాశీనాయన క్షేత్రాన్ని రవీంద్రనాథ్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా పరిశీలించారు. సనాతన ధర్మాన్ని కాపాడతానని చెప్పిన పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహించే అటవీ శాఖ ఇలా కూల్చివేతలకు దిగడం భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని వైఎస్ఆర్సీపీ నేతలన్నారు. ఎన్నో రకాలుగా సనాతన ధర్మము, ఆ ధర్మము, ఈ ధర్మము అని చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉంటూ ఈ ఫారెస్ట్కు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మినిస్టర్గా ఉన్న పరిస్థితి కూడా ఉంది. మరి వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయి. సో మరి సనాతన ధర్మాన్ని కాపాడతాం మేము అని చెప్పేసి ఇప్పుడు నయా స్వామి అవతారం ఎత్తిన పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు ఆయన దీన్ని కార్యాచరణ తీసుకోవడం లేదో. పేదలకు ఇళ్ల పట్టాల విషయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. బడ్జెట్లో ఇళ్ల పట్టాల కోసం నిధులు కేటాయించలేదని ఆయన మండిపడ్డారు. వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేసింది ఎస్సీ/ఎస్టీ కోర్టు. పోలీసుల కస్టడీ పిటిషన్ను తోసిపుచ్చింది. వంశీ బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 12కు వాయిదా వేసింది కోర్టు. ఏపీ హైకోర్టులో కూడా వంశీ సతీమణి పంకజశ్రీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిగింది. వంశీ అరెస్ట్ అక్రమమని తేల్చేందుకు సీసీ ఫుటేజ్ని భద్రపరిచేలా పోలీసులను ఆదేశించాలని పంకజశ్రీ పిటిషన్ వేశారు. సీసీ ఫుటేజ్ భద్రపరచాలని పటమట పోలీసులను ఆదేశించింది హైకోర్టు. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థి లాగిన్లో ప్రొవిజనల్ మార్కులు చూసుకునే అవకాశం ఉంది. 563 పోస్టుల భర్తీకి గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించింది టీజీపీఎస్సీ. 21,093 మంది అభ్యర్థులు గ్రూప్ 1 పరీక్షలు రాశారు. గతేడాది అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగాయి. రేపు గ్రూప్ 2 ఫలితాలు విడుదల కానున్నాయి. నెల 20 లోపు అన్ని పోటీ పరీక్షల ఫలితాలు వెలువడనున్నాయి. కూటమి
పాలనలో పెట్టుబడులు రావడమేమో గానీ ఉన్న పరిశ్రమలు మూతబడుతున్నాయి. అనకాపల్లి అచ్యుతాపురంలో రాజరాజేశ్వరి లలిత త్రిపుర సుందరి కంపెనీ లాకౌట్ ప్రకటించింది. దీంతో 500 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఫ్యాక్టరీ ముందు కార్మికులు నిరసన తెలుపుతున్నారు. చేసిన పనికి జీతం చెల్లించడంతో పాటు 3 నెలల జీతం అదనంగా ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ ఛార్జీలను పెంచడం వల్లే పరిశ్రమలు మూతబడుతున్నాయని చెబుతున్నారు. పరిశ్రమలకు రాయితీలు ఇచ్చి ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే అభిజిత్ ఫెరో, సాల్వేన్ కంపెనీలు మూసేశారు. విజయవాడలో నిరుద్యోగులు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఖాళీ కంచాలు పట్టుకుని భిక్షాటన చేశారు నిరుద్యోగులు. నెలకు 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని, ఇప్పుడు ఆ పథకానికి బడ్జెట్లో ₹1 కూడా కేటాయించలేదని మండిపడ్డారు. నిజామాబాద్లో పసుపు రైతులు రోడ్డెక్కారు. పసుపు మార్కెట్ నుంచి బస్టాండ్ వరకు రాస్తారోకో చేపట్టారు. మద్దతు ధర రావడం లేదని నిరసన తెలిపారు. వాహనాలు అడ్డుకుని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో బస్టాండ్ ముందు బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. జిల్లా కలెక్టర్ రావాలని రైతులు డిమాండ్ చేయడంతో 5 రైతు ప్రతినిధులను కలెక్టరేట్కు చర్చలకు ఆహ్వానించారు. దీంతో ఆందోళన విరమించిన రైతులు కలెక్టరేట్కు వెళ్లారు. గత ఏడాది క్వింటా పసుపు 16,000 వరకు పలగ్గా ఈసారి 10,000 కూడా లేదని పసుపు రైతులు మండిపడుతున్నారు. విశాఖలో ఎన్ఆర్ఐ డాక్టర్ రోజా మృతి కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. సాక్షి టీవీ వరుస కథనాలతో పోలీసు యంత్రాంగం కదిలింది. నిందితుడు, అనుమానితులు ఎవరూ లేరని మొదట ఎఫ్ఐఆర్లో కాపీలో పోలీసులు తెలిపారు. కాకీల తీరుపై అనుమానాలు ఎక్కువ అవడంతో ఎట్టకేలకు డాక్టర్ పిల్లా శ్రీధర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఎన్ఆర్ఐ డాక్టర్ రోజా ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడని శ్రీధర్పై అభియోగం ఉంది. విశాఖలో ప్రైవేట్ ఆసుపత్రిలో మైనర్ బాలికపై అత్యాచార యత్నం ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఒడిషాకు చెందిన బాలికపై తగరపు వలసలోని ఏఎన్హెచ్ ఆసుపత్రి 6వ ఫ్లోర్లో అత్యాచార యత్నం జరిగింది. అదే ఆసుపత్రిలో ఓ పేషెంట్ వద్ద అటెండర్గా ఉన్న వ్యక్తి బాత్రూంలో బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. బాధితురాలి కేకలు విని రోగులు, ఆసుపత్రి సిబ్బంది కీచకుడికి దేహశుద్ధి చేశారు. ఘటనపై రోగులు, ఆసుపత్రి స్టాఫ్ ఆందోళనకు గురవుతున్నారు. కాగా ఈ కేసులో భీమిలి పోలీసుల పనితీరు వివాదాస్పదమవుతోంది. ఆధారాలు లేవు అంటూ విచారణ చేపట్టకుండా ఆసుపత్రికి గుడ్ రిపోర్ట్ ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఈ కేసులో కీలక ఆధారాలు సాక్షి టీవీ చేతికి చిక్కాయి. జాతీయ వార్తలు చూద్దాం. ఓటర్ల జాబితా తయారీలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై లోక్సభలో కేంద్రం నిలదీశారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఈ అంశంపై సమగ్ర చర్చకు డిమాండ్ చేశారు. విపక్ష పాలిత రాష్ట్రాల్లో ఓటర్ లిస్టు రూపకల్పనపై అనేక అనుమానాలు, సందేహాలు రేకెత్తున్నాయన్నారు రాహుల్ గాంధీ. ఓటర్ల జాబితా తయారు చేసేది తాము కాదంటూ కేంద్రం దాటవేసి సమాధానం చెబుతోందని ఆక్షేపించారు. అటు రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి. విపక్షాల ఆందోళనలతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన, ఓటర్ల జాబితాలో అవకతవకలు, త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. రూల్ 267 కింద చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. వాయిదా తీర్మానాలను డిప్యూటీ చైర్మన్ తిరస్కరించడంతో వెల్లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా డీఎంకే ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. విపక్షాల తీరుపై తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. సభను అడ్డుకోవాలన్నదే ప్రతిపక్షాల ఉద్దేశమని ఆక్షేపించారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన, త్రిభాష విధానంపై పార్లమెంటు దద్దరిల్లింది. ఉభయ సభల్లో ఈ అంశాలను లేవనెత్తిన డీఎంకే సభ్యులు వెల్లోకి దూసుకువెళ్లి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. లోక్సభ క్వశ్చన్ అవర్లో తమిళనాడుకు విద్యాశాఖ నిధులు ఆపేయడంపై కేంద్రాన్ని ప్రశ్నించారు. డీఎంకే ఎంపీ తమిళాచి తంగిపాడియన్ రాష్ట్ర ప్రభుత్వంపై మోదీ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. నూతన జాతీయ విద్యా విధానం అమలు చేయని ఇతర రాష్ట్రాలకు ఇలాగే నిధులు ఆపేశారా అని నిలదీశారు ఆయన.
డీఎంకే చేసిన ఈ ఆరోపణలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ధీటుగా బదులిచ్చారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ పీఎం శ్రీ అమలవుతోందన్నారు. తమిళనాడు ప్రభుత్వం తొలుత ఎంఓయూకు అంగీకరించి యూటర్న్ తీసుకుందని, ఈ విషయంలో కావాలని రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు. భాషా ఉద్యమం పేరిట తమిళనాడు విద్యార్థులకు డీఎంకే తీరని అన్యాయం చేస్తోందన్నారు ధర్మేంద్ర ప్రధాన్. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటి రణ్యారావుకు ఊరట దక్కలేదు. ఆమె కస్టడీని నెల 24 వరకు పొడిగించింది కోర్టు. పోలీస్ కస్టడీ ముగియడంతో ఆమెను న్యాయస్థానంలో హాజరుపరిచారు దర్యాప్తు అధికారులు. ఈ సందర్భంగా కోర్టులో బోరున ఏడ్చేసింది రణ్యారావు. కస్టడీలో పోలీసులు మెంటల్ టార్చర్ చేశారని ఆరోపించింది. లాయర్లను కలవనివ్వడం లేదని వాపోయింది. అయితే రణ్యారావు దర్యాప్తులకు సహకరించడం లేదని డిఆర్ఐ అధికారులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆమె కస్టడీని పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు బంగారం అక్రమ రవాణా కేసులో 2 అరెస్టు చేశారు డిఆర్ఐ అధికారులు. రణ్యారావు సహచరుడు తరుణ్ రాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అతడిని 5 రోజులు రిమాండ్కు తరలించింది స్థానిక న్యాయస్థానం. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీకి బిగ్ షాక్ తగిలింది. పసిఫిక్ ద్వీపదేశం 102 గోల్డెన్ పాస్పోర్ట్ రద్దయింది. లలిత్ మోదీకి జారీ చేసిన పౌరసత్వాన్ని రద్దు చేయాలని 102 ప్రధాని జోధమ్ నపాట్ సిటిజన్షిప్ కమిషన్ను ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు. దరఖాస్తు సమయంలో నిర్వహించిన బ్యాక్గ్రౌండ్ చెక్స్లో లలిత్ మోదీపై ఎలాంటి నేరారోపణలు లేవని తేలింది. అయితే ఆయనకు నోటీసులు పంపాలని భారత అధికారులు ఇంటర్పోల్ను కోరిన విషయం తమకు తాజాగా తెలిసిందని పేర్కొన్నారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు చివరికి అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 217 పాయింట్లు నష్టపోయి 74,115 వద్ద ముగిసింది. నిఫ్టీ 77 పాయింట్లు నష్టపోయి 22,474 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకపు విలువ 87.33గా ఉంది. ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలివర్, ఇండస్ ఇండ్ బ్యాంక్, జొమాటో, ఎల్ఎన్టీ, టైటాన్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. కెపాసిటీ ప్రియులకు షాక్. మళ్లీ బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 100 రూపాయలు పెరిగి 80,500గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 110 రూపాయలు పెరిగి 87,820 రూపాయలుగా ఉంది. అటు వెండి ధర మాత్రం తగ్గింది. హైదరాబాద్లో కేజీ వెండి ధర 108,000గా ఉంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఇండియన్ ప్రో బాక్సింగ్ లీగ్లో భాగంగా వరల్డ్ ఛాంపియన్స్తో పోటీలో భారత బాక్సర్లు అదరగొట్టారు. రానా దగ్గుబాటి బాక్సింగ్, బే ఆంటోనీ పెటిస్, ఏపీఎఫ్సీల మధ్య జరుగుతున్న బాక్సింగ్ పోటీలో అక్షయ్ చహాల్ అలాగే సబరి జయశంకర్ సత్తా చాటారు. హైదరాబాద్ వేదికగా ప్రపంచ ఛాంపియన్లైన లూయిస్ ఫెలిషియానో అలాగే సెర్గియో పెటిస్లపై అద్భుత విజయం సాధించి ప్రొఫెషనల్ బాక్సింగ్కు భారత్ సిద్ధంగా ఉందనే సంకేతాలు ఇచ్చారు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.